అలా వేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. అంటే ఉన్నటువంటి వాటిని మనం నిర్వహించు, కొత్త వాటిలో అనవసరంగా ప్రవేశించాలి. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటివన్నీ చెప్పాడు. వాళ్ళకి కలిగినటువంటి సందేహాలకి సమాధానాలు చెప్పాడు. కొంతమంది వచ్చి అయ్యో నా మనసు ఇంకా దీని మీదకి రావటం లేదండి, ఎందుకో నిలవటం లేదు దీని మీద, మీరు చెప్తున్నారు నేను వింటున్నాను, రోజు మీరు చెప్తున్నారు, రోజు నేను వింటున్నాను, సాయంత్రం అయ్యేటప్పటికల్లా మమ్మల్ని అందరినీ వేస్తున్నారు, అవే విషయాలు మీరు పదే పదే చెప్తున్నారు, మేము భోజనం చేస్తున్నాము, తాగనగా ఉంటున్నాం, కడుపు మూసుకుంటున్నాము, పడుకుంటున్నాము, కానీ ఎందుకో మనసు దాని మీద నిలవటం లేదు, ఇంకా 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 అంటే అప్పుడు అలాంటి వాళ్ళకి ఆయన దగ్గరుండి బోధ చేసినటువంటి కూడా ఉన్నాయి. ఆనందుడు అనేటువంటి శిష్యుడు వాళ్ళందరికీ కూడా ఆయన అలాగే చెప్పారు. ఈ సౌందర్యనందం అని చెప్పి అద్భుతమైనటువంటిది, సుందరి ఆనందుడు అని చెప్పి ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వివాహం చేస్తున్నారు. చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఈ ఆనందుడు ఇతనికి బంధువు వర్క్ అవుతారు. అతని సోదరుడు ఎవరో కూర్చుని ఆనందుని కూడా మన సంఘవాసంలో ప్రవేశించే బాగుంటుందండి అని చెప్పి అడుగుతారు. సరే ఒకసారి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే అప్పుడు ఈ ఆనందుడు ఇంకా రాడు, సుందరి ఉంటుంది, ఆవిడ ఎదురుస్తుంది, అన్ని ఇస్తుంది, చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి, భిక్ష నేను చేస్తాను అని అడుగు. అయితే ఆనందుని అయితే నా మార్గానికి ఎందుకంటే ఆ ఆనందుడికి సుందరి అంటే చాలా విపరీతమైన ఆమె వెతుక్కున్నాను మొత్తం ఎలాగ మరి తన భర్తని వదిలిపెట్టి చేసుకోవడం అని. ఒకసారి సంఘంలో ప్రవేశించాడంటే ఇంకా ఆయనకి ఇంటితోటి సంబంధము ఉండదు, లేదా చాలా ఆలోచిస్తుంది, కానీ భర్తకి ఇది జరిగింది అంటే ఆయన వెళ్ళిపోతారు. అంటే ఈయనకి మాట చేయడు కాబట్టి ఆ మాట ప్రకారం వెళ్ళాలి, కానీ ఇతని మనస్సు నిలవదు. ఇంకా ఇంట్లో ఆలోచనలు, అయ్యో తన భర్త ఏం చేస్తుందో, ఏడుస్తుంది, ఇది అది. అప్పుడు బుద్ధికి మళ్ళీ తీసుకొచ్చి ఒకసారి ఇలాగ ఆనందుడు మనఃపరిస్థితి బాగాలేదండి, అతను చాలా వ్యాపులతోటి దిగులుతోటి ఉన్నాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తే అప్పుడు కూర్చుని ఆయనకి బాధ చేస్తాడు. దేని గురించే నేను ఇంత చింతిస్తున్నావో అంత చింతించవలసిన విషయం కాదు అని చెప్పి అప్పుడు అతను పూర్తిగా మాట్లాడు. తర్వాత బుద్ధుడి యొక్క ప్రముఖమైనటువంటి శిష్యుల్లో ఒకటిగా ఈ ఆనందుడు అవుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి సుందరి కూడా ఇంట్లో సంఘంలో ప్రవేశించింది చెప్తారు. దీన్ని ఈ సుందరి ఆనందుల యొక్క సౌందర్యనందం అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి బౌద్ధ వాంగ్మయంలో ఉండేటువంటి. అంటే సాహిత్యంలో ఏంటంటే వీళ్ళ యొక్క విరహం అనేటువంటి దాని కోసం అని చెప్పి చాలా మంది కవులు తీసుకున్నారని చక్కటి కావ్యంగా మలిచారు. అంటే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకళ్ళ ఎంత ప్రేమంతో ఇతను సంఘ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆవిడ ఎంత బాధపడిందో, అతను ఎలా ఉన్నారో, తర్వాత ఎలా దృష్టిపోయారు. అంటే మనకి చూడడానికి బుద్ధుడు సంసారాన్ని విచ్ఛిన్నం చేశాడు అని చెప్పి కనిపిస్తుంది. ఎవరైనా మనం అలాగే కానీ ఆయన స్థితిలో ఉండి అక్కడి నుంచి చూస్తే ఇతన్ని ఇందులోంచి బయటికి లాగాడు అని చెప్పి అనుకోవాలి. అదే ఆయన ఏం చేశాడు, ఆ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళకి తను చెప్పినటువంటి బోధ వాళ్ళని మారుస్తుంది, వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి తిప్పుతుంది అని అనుకున్నప్పుడు కొంతమందిని బలవంతంగా అయినా సరే రెక్కపిస్తున్న లాగినట్టుగా లాగాడు. ఇంకా ఒక్కోసారి మనం బలవంతంగా వెళ్ళాడు వీధిలోకి రెండో కొడుకుంటే అరే రారా నాన్న రారా అని 2 సార్లు 3 సార్లు అంటాం, వాడు రాకపోవచ్చు. అంటే తల్లి బలవంతంగా రక్తపుష్పం లోపలికి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి బలవంతంగా లాగాలి, ఏడుస్తాడు, తర్వాత వాడే మర్చిపోతాడు. ఈ ఇంకో బొమ్మ దీంతో ఆడుకుంటుంటాడు. ఆ బయట వాడికి ఏదైతే ఆకర్షణ కనిపించిందో దాని విషయము మర్చిపోతాడు. అంటే ఆ రకమైనటువంటి సాధన కూడా ఆయన ఇచ్చాడు. అంటే కొంతమందిని ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని లాగాడు, అలాగే వాళ్ళందరికీ కూడా. అంటే ఈ రకంగా తిరిగి భూమి మీద తాను జన్మించకుండానే భూమికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో తన ద్వారా ప్రవహింపజేయడం అనేటువంటి ఆయన యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా చెప్తున్నాడు. కాబట్టి అదే ఆయన మోక్షస్థితి కింద ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన మనము ఒక భగవంతునిగా మనం తెలుస్తాం. అంటే ఆయన మనకి మార్గదర్శి. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి పెద్దలు చెప్పేటువంటిది ఇలాగ బుద్ధత్వం పొందినటువంటి ఈయన గురించి మనం ఎందుకు ఎక్కువగా చెప్పుకుంటామంటే ఆయన మానవ జన్మలు ఎత్తి ఆ రకమైనటువంటి సాధన పొందినటువంటి పూర్తి మానవమైనటువంటి అంశం కలిగినటువంటి వాడు. అంటే చాలా మంది భూమి మీద జన్మించినటువంటి మొట్టమొదటి కాలంలో ఉండేటువంటి వాళ్ళు కొంత దివ్యమైనటువంటి అంశ కలిగినటువంటి వాళ్ళు. మన పురాణాల్లో వాటిలో చదివినటువంటి ఇప్పుడు వాళ్ళు ఆ దేవతల యొక్క అంశతో జన్మించారు, ఈ దేవతల యొక్క అంశతో జన్మించారు, అలాగా అలాంటి వాళ్ళకి జ్ఞానము రావడం అనేటువంటిది వేరు. మానవ జీవితాన్ని పొందిన తర్వాత వాళ్ళు సాధించారు. అత్తముగా మనిషిగా పుట్టి ఒక రాయిగా రప్పగా భూమి మీద జన్మించి అక్కడి నుంచి నెమ్మదిగా చెట్టుగా చేమగా ఎదిగి
అక్కడి నుంచి ఒక జంతువుగా కొన్నాళ్ళు గడిపి అక్కడి నుంచి మనిషిగా ఎదిగి అక్కడి నుంచి బుద్ధత్వం పొందినటువంటి వాడుగా బుద్ధుడు మొట్టమొదటి అలాంటి మొట్టమొదటి మానవుడుగా బుద్ధుని చెప్తారు. అంటే పూర్తి భూమికి సంబంధించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో దాంతో ఆయన నిండిపోయినటువంటి వాడు. అలాంటి వాడికి బుద్ధత్వము లభించింది అంటే భూమి కూడా చాలా పలకరిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఆ మార్గం అనేటువంటిది తెచ్చుతుంది అంటే మిగతా వాళ్ళు వెళ్ళడానికి కూడా మార్గం ఏర్పడింది. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బుద్ధుని యొక్క మార్గంలో ప్రవేశించేటువంటి అర్హతని వాళ్ళు పొందినటువంటి వాళ్ళు. అంటే బుద్ధ మార్గంలో ప్రవేశించినటువంటి ప్రారంభంలో కొంత సాధన చేసిన వాళ్ళకి అర్హతలు అని చెప్పి పేరు. అంటే వాళ్ళు ఈ మార్గంలో నడవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అని చెప్తారు. అటువంటి ఆయన ఈ వైశాఖ పౌర్ణమి నాడు వచ్చే పౌర్ణమి నాడు అందరికీ మొట్టమొదటిసారి దర్శనం ఇస్తారు. అంటే ప్రతి ఏడాది ఒకసారి తన యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ వైశాఖ పౌర్ణమి నాడు ఆయన యొక్క సాన్నిధ్యం మనకు కూడా కలుగుగాక, మాస్టర్ గారు అనుగ్రహించుగాక అని చెప్పి మనము వేడుకుంటూ పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ